ఓకే. కాలేజీ వదిలేసేయండి మీరైతే. కాలేజీ వదిలేసి ఇప్పుడు వచ్చేసేయండి. ప్రెజెంట్‌గా వచ్చేసేయండి. ఇప్పుడు మరి? నా ఫరెవర్ క్రష్ వచ్చి మాధవన్. మాధవన్. హీరో. హీరో మాధవన్. రైట్. సో ఇప్పుడు మాధవన్ అంటే ఇప్పుడు మాధవన్ తీసుకురాలేం కదా మేడం. మరి ఇంకోటి చెప్తే ఇంకొకరిని తీసుకొస్తారా? చెప్పండి తీసుకొస్తాం. లేదు. అంటే మీరు క్రష్ చెప్పారు కాబట్టి నేను ఫేవరెట్ హీరో అడిగినా కానీ మీరు మాధవన్ చెప్తారేమో అయితే. చెప్తా. అండ్ నాని ఆల్సో మొన్న జీ ఈవెంట్కి వచ్చినప్పుడు వావ్ సో గుడ్ అంటే. వైట్ షర్ట్ కదా? యా వెరీ హ్యాండ్సమ్, సో గుడ్. చాలా మంది ఉండాలి, ఇంకా దుల్కర్ సల్మాన్. ఐ లైక్ దేర్ యాక్టింగ్, బాగుంటది. బట్ క్రష్ నిజంగా నాకు గుర్తు రావట్లేదు. పింకీ ప్రామిస్. ఈ మిస్టేక్ చేయకుండా ఉంటే లైఫ్ ఇంకా బాగుండేది అని చెప్పి అన్నట్టుగా. అవును అనిపించింది, డెఫినెట్లీ అనిపించింది. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి లైఫ్ లో వన్ పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది. ఆ టర్న్ అనేది తిప్పేస్తుంది మన లైఫ్ ని ఖచ్చితంగా. అనిపించింది నాకు. అంటే నాకు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఆ టైంలో ఐ వాజ్ ఇన్ డిఫరెంట్ జోన్ అంటే ఏంటో తెలీదు, బట్ డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఆర్ సంథింగ్. అప్పుడు నేను అంత సీరియస్ గా తీసుకోలేదన్నమాట. ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు అదంతా వచ్చి ఒక వన్ డే మీకు ఒక రియలైజేషన్ అని వచ్చినప్పుడు, అరే ఏం చేస్తున్నావు, అంతా వచ్చిన ఆపర్చునిటీస్ అంతా ఎందుకు వదులుకుంటున్నావు అన్నటప్పుడు ఎక్కడో ఒక్క రోజు అయ్యో చేసుంటే బాగుండేదే అనేది నాకు యా బిగ్ టైం. మీరు నేను చెప్పిందని కొంచెం విడదీసి చెప్పారు అంతే. అది ఏం జరిగిందో చెప్పలేదు మీరు. ఏం జరిగిందో అంటే అలా ఏం లేదు. అంటే నేను ఫస్ట్ సీరియల్ చేసేటప్పుడు నాకు కొన్ని ఆపర్చునిటీస్ మేబీ వెబ్ సిరీస్ ఉండొచ్చు వచ్చింది ఉంది అన్నమాట. నేను అప్పుడు ఇంకా నేను కొత్త కాబట్టి అండ్ ఆల్సో చూసుకుందాంలే తర్వాత చూసుకుందాం అనే ప్రెజెంట్ ఇప్పుడు బాగుంది కదా అని చెప్పాను. బాగుంది అండ్ ఆల్సో ఆ ఫేజ్ ఆఫ్ టైంలో నేను ఎక్సెప్ట్ చేయాలో వద్దా అనే ఒక కన్ఫ్యూజన్ లో అంతా వదిలేసుకున్నాను అన్నమాట. సో అది అయిన తర్వాత నాకు చాలా మంది చెప్పారు ఒప్పుకునుంటే బాగుండేది అని. సో అప్పుడు నాకు ఇలా అయ్యో ఎందుకు, బికాస్ చాలా సార్లు కాంటాక్ట్ అయ్యారు కాబట్టి అట్లీస్ట్ ఒక ప్రాపర్ ఏదో ఒకటి చేసుంటే బాగుండేది. సో ఐ రిగ్రెట్ ఫర్ దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ మీ అనే కాకుండా ఏంటో ఆ జోన్ ఆ టైం అలా ఉండిందేమో అని ఐ రిగ్రెట్. మీరు అంటే మీ బ్రదర్ గురించి చెప్పారు, ఖచ్చితంగా ఫస్ట్ నుంచి కూడా మీతో ఉన్నారు ఇట్లా కానీ చెప్పారు మీ బ్రదర్ గురించి. పేరెంట్స్ ఎట్లా ఉంటారు అసలు? మీ పేరెంట్స్ ఎట్లా మిమ్మల్ని చూసేవాళ్ళు? పేరెంట్స్ సేమ్. మీ ఆ రిలేషన్ ఎట్లా ఉండేది? మా పేరెంట్స్ తో అంతా బాగానే ఉంటది రిలేషన్. ఇట్ ఈస్ నథింగ్ లైక్ మా ఇంట్లో ఒకలా ఉంటది, మీ ఇంట్లో ఒకలాగా ఉంటది. ఆడపిల్లలు ఒకలా చూస్తారు, మగ పిల్లలు ఒకలా చూస్తారు. ఖచ్చితంగా ఉంటుంది డిఫరెన్స్ అనేది. మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేసేటోళ్ళు? మనకు అలాంటి డిఫరెన్స్ ఏం లేదు కానీ బట్ నన్ను ఆబ్వియస్లీ అందరూ బాగానే చూసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి అంటే నాకు అయ్యో ఈ విషయం తీసుకొని ఎలా చెప్పాలి మమ్మీ డాడీకి అనే ఒక్క లైన్ లేదు. ఏదైనా ఉండొచ్చు, నేను చెప్పుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు మీరు ఎవరైనా లవ్ చేస్తున్నారా అని. సో నేను ఆ విషయం కూడా వెళ్ళి చెప్పొచ్చు. అంటే మరీ అంత ధైర్యం లేకపోయిందా, బట్ స్టిల్ ఆ గ్యాప్ అయితే ఆ ఫ్రీడమ్ అయితే ఉంది. దట్ యు నో నాకు ఇలాంటి ఒకరి ఇష్టం లేదా మమ్మీ నాకు మమ్మీ డాడీ ఎవరైనా ఉండొచ్చు, నాకు ఈ ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను, నేను ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. అండ్ ఆల్సో నాకు మమ్మీ ఒక వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఏం చెప్పేవాళ్ళంటే నిషు నువ్వు వచ్చి వేరే వాళ్ళు చెప్పే ముందు నువ్వే చెప్పేసే, నువ్వు ఏదైనా తప్పు చేసి నువ్వే చెప్పేసే పర్లేదు, బట్ వేరే వాళ్ళు వచ్చి చెప్తే అది బాగోదు, అప్పుడు నీ స్టాండ్ నేను తీసుకోలేను అని ఎప్పుడు చెప్పేవాళ్ళు. సో అందుకే ఏదైనా ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నా, అది ఒక అబ్బాయితో అయినా సరే, ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు కలుద్దాం అని అందరూ అనుకుంటాం, ఒక్కొక్కరు తర్వాత ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు. సరే ఇప్పుడు ఇలా వెళ్తున్నాను మమ్మీ, సో అందుకే నా సర్కిల్ అని చెప్పాను కదా, నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ నా మమ్మీ డాడీకి తెలుసు అన్నమాట. సో మా అందరు కలిసి ఉంటాం. నేను బెంగళూరు వెళ్తే అందరు నా ఇంటికి వచ్చేస్తారు. సో ఇంట్లో అందరూ ఫన్ గా హ్యాపీగా ఉంటాం. సో ఐఎమ్ హ్యాపీ. అండ్ కెరియర్ విషయంకి వస్తే దే హావ్ బీన్ వెరీ సపోర్టివ్.
టు బి వెరీ ఆనెస్ట్. బికాస్ మమ్మీ నాతో పాటు వచ్చి ట్రావెల్ చేసేవాళ్ళు అండ్ డాడీ నాకు దొరికినప్పుడు ఒక్కటే చెప్పారు, నిషు నువ్వు వెళ్తే మమ్మీని తోడుగా తీసుకెళ్ళి. అండ్ మోర్ ఓవర్ నాకు అదే కావాల్సింది, ఎవరైనా తోడుకుంటే నాకు హ్యాపీ ఫీల్ అవుతానని. సో మరి ఇట్లా I was వస్తానంటే ఏం అనలేదా ఎలా ఇట్లా లేదు వాళ్ళకి తెలుసు ఫస్ట్. ఇండస్ట్రీ సైడ్ వస్తానని చెప్పన్నప్పుడు? లేదు వాళ్ళకి ఫస్ట్ నుంచి తెలుసు. ఒక్కటే చెప్పారు అంటే వి నో యూ, హ్యాపీగా చేసుకో, ఎనీ పాయింట్ ఆఫ్ టైం నీకు యూనో నీ ఇంట్రెస్ట్ నీ ప్యాషన్ బట్టి నిన్ను పంపిస్తున్నామని చెప్పారు. ఇంకా అండ్ మోర్ ఓవర్ నాకు నా అన్నయ్య సపోర్ట్ ఎక్కువ ఉంది కాబట్టి కన్విన్సింగ్ అండ్ ఆల్ ఈస్ వెరీ ఈజీ. ఓకే అంత ఇబ్బందిగా ఏముండదు. అంటే ఇప్పుడు మీ అన్నయ్య సపోర్ట్ అంటున్నారు, మీ ఇద్దరిలో బాగా ఎవరు అల్లరి చేసేవాళ్ళు చిన్నప్పుడు? అల్లరి ఇద్దరికి నేనే కొంచెం ఎక్కువ చేస్తా. అవును, అన్న కొంచెం వర్క్ లో ఏదైనా బిజీ ఉంటాడంటే ఇల్లంతా సైలెంట్ గా ఉంటది. నేను వెళ్ళాను అనుకోండి ఇంకా అంతే రచ్చ రచ్చ రచ్చ, ఊరికే సాంగ్స్ పెట్టి డాన్స్ చేస్తూ వాడిని రీల్స్ చేద్దామని లాగుతూ, నా డాడీని లాగుతూ మమ్మీని లాగుతూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. అందుకే వాళ్ళు ఎక్కువ బాధపడుతూ ఉంటారు. నేను వెళ్తే ఒక అంటే బాగుంటది కదా నాకు కూడా, అయ్యో ఈ రోజు తర్వాత వెళ్ళాను. అండ్ ఆల్సో 1 or 2 days వెళ్తా అంతే ఇంటికి. నువ్వు ఇలా వస్తావు ఇలా వెళ్ళిపోతావు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అంత ఖాళీ 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 అనిపిస్తూ ఉంటది. అన్నయ్య ఇంకా ఆఫీస్కి వెళ్ళాడు, డాడీ ఇంకా మీటింగ్స్ వెళ్తున్నారు అని. సో నేనే కొంచెం వెళ్తే ఇంకా పండగ పోతాం. పండగే పండగే. అవునా? ఓకే, పండగలు అంటే గుర్తొచ్చినాయి. ఇక్కడ అంటే కర్ణాటకలో ఫెస్టివల్స్ ఒక టైప్ ఆఫ్ ఫెస్టివల్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ ఫెస్టివల్స్ చూసారు కదా, మీకు ఇందులో బాగా నచ్చిన ఫెస్టివల్స్ ఏంటి? సంక్రాంతి. సంక్రాంతి, వావ్, సంక్రాంతి బాగా చేస్తారు ఇక్కడ. అవును సంక్రాంతి. ఎట్లా అంటే మీకు ఏం నచ్చింది అందులో సంక్రాంతిలో? ఎలా చూసి అంటే ఇక్కడ నేను చూస్తాను కదా ఎర్లీ, అక్కడ కూడా చేస్తారు డెఫినెట్లీ. బట్ ఇక్కడ అంటే ఈ ఎర్లీ మార్నింగ్ వైబ్స్ ఉండొచ్చు. అండ్ సంక్రాంతికి స్పెషల్ డిషెస్ చేస్తారు. అది మనకి మెయిన్ ఫెస్టివల్. ఐ మీన్ ఇక్కడ కూడా అదే అనుకుంటా. ఇక్కడ యుగాది ఇస్ మెయిన్ ఫెస్టివల్ మనకి, న్యూ ఇయర్ లాగా. సో మేబీ ఇక్కడ కూడా సేమ్ కదా. బట్ ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్ నాకు కొంచెం ఎక్కువ నచ్చుతుంది. సంక్రాంతికి ఎక్కడికి వెళ్తారు మీరు? సంక్రాంతి వెళ్ళారు ఎక్కడికైనా అంటే షూట్ పరంగా? గ్యాప్ ఇస్తే ఇంటికి వెళ్తా, లేదా ఇక్కడే ఇంట్లో చేసుకుంటా. అంటే ఇంత ముందు ఎక్కడికైనా వెళ్ళారా? ఏదైనా విలేజ్ కి వెళ్ళారా అంటే షూట్ కాకుండా? లేదు, మేము సంక్రాంతి సెలబ్రేషన్ లేదు. ఈదర్ నేను బెంగళూరులో ఉంటా, లేకపోతే లాస్ట్ ఇయర్ కేరళలో చేసాం. లాస్ట్ ఇయర్ కేరళలో చేసాం అన్నమాట. మీరు మాకన్నా బాగా తెలుగు మాట్లాడుతున్నారు మీరు. అవునా? యాక్చువల్గా మేము ఎక్కడ ఉండి స్పష్టంగా మేము మాట్లాడతాం అంటే ఇక్కడ మా. బట్ అది నేను యాక్చువల్లీ ఇంకొకటి చెప్పాలంటే ఫర్ ఫ్యాన్స్ కూడా ఉండొచ్చు. బట్ ద వే వాళ్ళు ఎక్సెప్ట్ చేసిన విధానం ఉంది కదా, దానికి ఇంకొంచెం మనకి I swear, like literally I pinky promise that నిజంగా I always feel blessed about it. Because 100 members లో ఎక్కడ ఒక్క చోట అయినా ఒకరు వచ్చి మేడం మీరు బాగా చేస్తున్నారు, మీ సీరియల్ బాగా వస్తుంది, మీరు బాగా మాట్లాడుతున్నారు అనేటప్పుడు ఆ ఒక ఎనర్జీ కానీ ఓకే థ్యాంక్ గాడ్, అదే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థ్యాంక్ గాడ్ మేము అనుకుంది ఏదో మేము చేస్తున్నాము అనేలా ఉంటుంది. మీరు అలా తెలుగు చక్కగా మాట్లాడుతుంటే నేను కూడా బ్లెస్ అయ్యాను. చాలా బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం నిశాగర్ గారు. మీరైతే ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, ఇంకా మీకు చాలా ఫ్యూచర్ ఉంది. మా ఛానల్ నుంచి మేము పెద్ద మనసుతో మిమ్మల్ని దీవిస్తున్నాం. ఓ థ్యాంక్ యూ, దట్ ఇస్ సో స్వీట్. ఫర్ షూర్ నెక్స్ట్ నన్ను ఇంటర్వ్యూ చేసేప్పటికి ఎవరో ఒక క్రష్ ని వెతుక్కొని వచ్చి మీకు చెప్తాను. చెప్పడే కాదు, మీ ఇద్దరు కూర్చొని మాట్లాడారు. ఓ మై గాడ్, మీరు అంత ఫాస్ట్ గా ఉండాలి, ఎందుకంటే మీరు ఎర్లీ ల్యాండ్ అని చెప్పాను. ఓహో దాంట్లో చాలా స్లో అండి ప్రకాష్, చెప్పు. చాలా స్లో. పర్వాలేదు, ఏం కాదు, మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ మీకు వచ్చేస్తాయి. షూర్ ట్రై చేస్తా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్.